అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. నిన్న తెలంగాణ క్యాబినెట్ దాదాపు 4-5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. మరి ఈ క్యాబినెట్ నిర్ణయాల పట్ల వివిధ వర్గాల ప్రజలు అంటే ఉద్యోగులు, పెన్షనర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఉపాధ్యాయులు, తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, ఇతర కార్మికులు, తర్వాత వివిధ వర్గాల ప్రజలు అందరూ కూడా మాకు ఈ క్యాబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, మా పట్ల ఎలాంటి లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూశారు. మరి దానికి సంబంధించి కొంతమందికి ఉద్యోగ వర్గాలకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంగన్వాడీ టీచర్ల ఆయాలకి కొంచెం నిరాశ ఎదురైనా వారి గురించి ఎలాంటి చర్చ జరగలేదు. కాకపోతే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిల్లులపై అయితే క్యాబినెట్ కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. మరి కనీసం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా మరి ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు, తర్వాత పీఆర్సీ కమిషన్ రిపోర్టు, తర్వాత ఎన్నికల హామీలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన 18,000 వేతనం, పెన్షన్, గ్రాట్యుటీ, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ మినీ మెయిన్ చేయడం, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లకు మినిమం టైం స్కేల్ అమలు చేయడం, అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు కూడా ధర్నా చేస్తున్నారు, వారికి కూడా ఏదో ఒక పరమైన న్యాయం చేయడం, ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజలకైతే ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే క్యాబినెట్ నిర్ణయాలు చూద్దాం. సంక్రాంతి పండుగ నుంచి రైతులకు రైతు భరోసా ఖచ్చితంగా వేస్తామని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 28 నుంచి భూమి లేని రైతు కూలీలకు ప్రతి 6,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఈ 2 దశల్లో మొత్తం 12,000 ఆర్థిక సాయం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. తర్వాత 10 లక్షల రేషన్ కార్డులు సంక్రాంతి తర్వాత ఇస్తామని క్యాబినెట్ నిర్ణయించింది. 5 ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని కూడా ఆమోదించాలని కూడా తెలియజేసింది. అదేవిధంగా మరి ఇక్కడ చూస్తే ఉపాధ్యాయుల డిఏల బకాయిలను తక్షణమే చెల్లించాలి. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా పెండింగ్ డిఏల కోసం ఎదురు చూస్తున్నారు, పీఆర్సీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు మండలిలో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. అదేవిధంగా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. అదేవిధంగా అసెంబ్లీలో ఉద్యోగుల డిఏ, పీఆర్సీ సంబంధించి చర్చ జరపాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి అలా మొదలై ఇలా వాయిదా పడింది నిన్నటి అసెంబ్లీ సమావేశాలు. ప్రశ్నోత్తరాల తర్వాత 10 నిమిషాలు సాగిన అసెంబ్లీ సభ లోపల బయట గులాబీ దళం నిరసనలు నేటికి వాయిదా. 21 వరకే అసెంబ్లీ నడుస్తుంది అంటూ 15 రోజులు నిర్వహించాలంటూ పట్టుబట్టారు. కేవలం 5-6 రోజులు మాత్రమే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి మరి ప్రతిపక్షాలు ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల, అంగన్వాడీ టీచర్ల, ఆయాల, ఆశాల, ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కూడా మరి అసెంబ్లీలో చర్చలు లేవనెత్తాలని చెప్పేసి యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా అధికార పక్షం కూడా ఎన్నికల హామీలో భాగంగా ఉద్యోగులకు పెండింగ్ డిఏలు ఇస్తాం, మెరుగైన పీఆర్సీ ఇస్తామని మరి ఎన్నికల హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఎన్నికల హామీల్లో భాగంగానైనా మరి ఉద్యోగ వర్గాలకి న్యాయం చేసే విధంగా ఈ అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటారని అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఎదురు చూస్తున్నారు అందరూ. కాబట్టి టీచర్లకు, విద్యారంగానికి, ఉద్యోగ వర్గానికి, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మరి 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులు సత్వరమే విడుదల చేయాలని మరి ఇక్కడ అన్ని ఉద్యోగ వర్గాలైతే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు కూడా మరి చలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి ఈ వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకొని అన్ని వర్గాల ప్రజల్ని, ఉద్యోగులని, పెన్షనర్లని, ఉపాధ్యాయుల్ని, అంగన్వాడీలందరినీ కూడా సంతృప్తి పరుస్తారని చెప్పి ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.